వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. భార్య మీద అనుమానంతో అతి దారుణంగా తనని చంపేసి ముక్క ముక్కలుగా చేసి తనని కుక్కర్లో ఉడకబెట్టడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడైతే సిచ్యువేషన్ జరిగిందో అదే ఇంటికైతే నేను రావడం జరిగింది. సో పోలీసులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కొన్ని ఇక్కడికి సంబంధించిన డేటా అంతా కూడా తీసుకుని, అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు అయితే దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అంటే అతను చెప్తుంది ఏంటంటే తనని చంపేసి తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి ఒక కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి దాని తర్వాత పొడి కింద చేసి చెరువులో పడేసానని చెప్తున్నాడు. అంటే ఆ కుక్కర్ని చూసినప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే, సాధారణంగా ఈ ఇళ్లల్లో ఉండే కుక్కర్లు 5 నుంచి లేకపోతే 8 కేజీల వరకు మాత్రమే పట్టే అంత మాత్రమే ఉంటాయి. బట్ ఒక మనిషి శరీరం దాదాపు 40 నుంచి 80 వరకు కూడా కేజీలు ఉండే అవకాశం ఉంటుంది. మరి అంతవరకు కూడా అతను ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఎలా పడేశాడు? 2 బకెట్లో అంత శరీర భాగాలన్నీ కూడా ఎట్లా పట్టి అనేది అయితే మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మనం ఎక్కడైతే అతను హత్య చేశాను తర్వాత తనని కుక్కర్లో ఉడకబెట్టానని చెప్తున్నాడు. ఆ కిచెన్ అయితే ఇక్కడనే ఉంది. ప్రెజెంట్ అవన్నీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇదే ఇల్లు. బట్ అంటే ఈ కేసులో చాలా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఇల్లుని చూస్తే ఇంట్లో ఆ విధంగా జరిగినట్టయితే మాత్రం అసలు కనిపించట్లేదు. అండ్ వీళ్ళిద్దరిది కూడా ఒకే ప్రాంతం. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ నుంచి చెందిన వాళ్ళు. అండ్ ప్రకాశం జిల్లాలో వీళ్ళిద్దరిది ఒకే ఊరు. 13 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. 2 పిల్లలున్నారు. సంక్రాంతికి ఇంటికెళ్ళిన తర్వాత పిల్లల్ని అక్కడే వదిలేసి వీళ్ళిద్దరు ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత సినిమాకెళ్ళామంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఎవరైతే భార్య ఉన్నారో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇతని మీద అనుమానం వచ్చి ఇతన్ని ఫాలో అప్ చేస్తుంటే భార్య ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ అయితే కనిపించట్లేదు. ఇతను అటు ఇటు తిరుగుతున్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా లభించింది. మొత్తానికి ఇతని మీద అనుమానం వచ్చి ఇతన్ని పోలీస్ స్టేషన్‌కెళ్ళి తీసుకెళ్ళి ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంకా విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి. అంటే మొత్తం ఇతను ఎక్స్ ఆర్మీ కాబట్టి ఇంటి మొత్తం కూడా బాటిల్స్ ఉన్నాయి. బాటిల్స్ అయితే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో పూర్తి విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. అండ్ మనం ఆల్రెడీ చెరువు దగ్గరికి సంబంధించి ఆ బకెట్‌తో తీసుకెళ్ళిన ముక్కలు ముక్కలు చేసి బకెట్‌తో తీసుకెళ్ళి పడేసింది అదంతా కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. బట్ ఏంటంటే ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇతను ఆల్రెడీ అంటే ఇది ప్రీ ప్లానెడ్ మర్డర్. ఎందుకంటే ఇతను చెప్తుంది ఏంటంటే నేను నార్మల్‌గా అనుకోకుండా కొట్టి అట్లా చేశాను. కానీ ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాత నేను ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. బట్ కొత్తగా వచ్చిన స్టోరీ ఏంటంటే ఇతను ఇంతకుముందే ఒక కుక్కని ఇదే విధంగా చంపి దాన్ని ఉడకబెట్టి అంటే ఆధారాలు ఏమీ దొరకకుండా చేసేందుకు ప్రయత్నం చేశాడంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం పోలీసులు ఇంకా అతని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఆధారం లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించి ఈరోజు మీరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ దగ్గర మహిళా సంఘాలు అయితే ఇక్కడికి వచ్చి ధర్నా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా చూడాలి? చాలా దారుణంగా చంపాడు అండ్ ఆధారాలు కూడా ఏమీ లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఎలా చూడాలంటే సార్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మహిళా సంఘాలు. మరి ఘోరాతి ఘోరంగా ఆమెను చంపడము, ఆ కుక్కర్లో ఆ కూరలు నారలు వండుకొని తిన్నట్టు వాడు తాగిపోతాడో మరి సైకోనో గంజాయిగాడో మాకు అర్థమైతలేదు. గంత ఘోరంగా కొట్టి చంపి ముక్కలు ముక్కలు చేసిందంటే వాని గట్స్ ఏంది, వాని ధైర్యం ఏంది? ఒక ఆడపిల్లను ఎందుకు చేయాలి వాడు? ఏదైనా అమ్మాయి తప్పు ప్రవర్తించినా, తప్పు ఏమైనా చేసినా, దొంగతనం చేసినా, లంచతనం చేసినా కూడా పిఎస్లోకి రావాలి, మాట్లాడాలి. వీరందరూ ఎందుకున్నారు? మరి పిఎస్ అనేది ఎందుకున్నది? వాడు ఎందుకు చర్య తీసుకోవాలి? వాడికి ఎక్కడదా రైటు? లేదంటే మహిళా సంఘాలు మమ్మల్ని ఆశ్రయించాలి. అమ్మ మా భార్య ఇట్లా చేస్తుందని మాకు చెప్పాలి. మేము బుద్ధి చెప్తామో నచ్చ చెప్తామో లేకపోతే ఆమెకి ఏం చేయాలో మేము అది చేసుకుంటాం. కానీ నీకు ఎక్కడదా రైటు? నువ్వు ఇంత ఘోరంగా చేసినావు కాబట్టి నీకు మరణ శిక్ష కంటే దారుణమైంది ఏంటంటే మాట అప్ప చెప్తే మేము కూడా అదే తునాతునకలు చేసి మేము కూడా అదే కుక్కర్లు వేసి ఉడకబెట్టి వాడిని ఇది చేస్తాం. ఇప్పుడే మీరు అంటున్నారు కదా, అంటే అతను వేరే ఏమన్నా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్‌కి చెప్పాల్సిందని. మీరే మళ్ళీ ఎట్లా అంటున్నారు? అట్లా కాదు సార్, అట్లాంటి అనుమానం ఇట్లా ఉంటాయి. ఈ రోజులలో మొగోళ్ళు మస్తు నిందలు పెడుతున్నారు ఆడోళ్ళ మీద. ఎంత కొంచెం తయారైనా నిందలు పెడుతున్నారు, మంచిగా 10 మందిలో తిరిగినా పెడుతున్నారు, ఎట్లయినా నిందలు పెడుతున్నారు. కాబట్టి అది అవార్డు కూడా రావాల్సి వచ్చింది. ఆమె ఏమైనా తప్పు చేస్తారంటే మాట అప్ప చెప్పేది ఉండే, లేదంటే పిఎస్కు చెప్పేది ఉండే.
సుప్రీంకోర్టు మాత్రం మంచి జీవో తీసుకొచ్చి మా మహిళలకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. అది చేసిన హత్య చేశాను నేను ఒప్పుకున్నా కానీ ఈ ఆధారాలు ఏమీ లేవు కోర్టులో చూసుకుంటా అని చెప్పేసి అట్లా ఎట్లా ఉంటాయి సార్, ఆధారాలు బరాబర్ ఉంటాయి. ఒక్క చిన్న ఏలు కట్ అయితే నైఫ్తోని కూరగాయలు కోసుంటే నైఫ్ కట్ అయితే బ్లడ్ వస్తుంది. అంతగానం తునాతుంటలు చేసి ఇల్లంతా బ్లడ్ రాదా సార్? మనిషి కదా ఆమెకు ఎన్ని లీటర్ల బ్లడ్ ఉంటుంది? అది తప్పు సార్. ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో పోలీసు వాళ్ళది ఏదైనా చెయ్యి ఉంటే కనుక మేమైతే ఊరుకునేది లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. జరిగి వారం రోజులు అవుతున్న బయటికి చాలా లేట్ గా వచ్చింది, ఎందుకు అనుకోవచ్చు? వాడు అంత మూర్ఖుడు సార్. మరి ఆ డోర్లు పెట్టుకొని వాడు ఎట్లా భరించడో, వానికి ఎంత భయం రాలేదో, వానికి ఎంత సిగ్గు శరం లేదో ఇక మరి వాంది ఒక బతుకు అది. వానికి కూడా అట్లా చెల్లెలు ఉంటారు, వానికి కూడా ఇంకెవరన్నా ఉంటారు, తోబుట్టిన తోడు ఉంటారు. కానీ ఇప్పుడైతే మేము ఊరుకునేది లేదు సార్. మేము ఆ స్థాయికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము, అదేందో తెలుసుకుంటాము. రాత్రి కూడా పోయినాము. రాత్రి మేము పిఎస్లో ఉన్నప్పుడే మా ముందెలా వచ్చిండో లొంగిపోయిండు. అతనే లొంగిపోయినా అనుకుంటున్నాం సార్, వేరే కేసు ఏదో అనుకుంటున్నాం. సిఎస్ మాట్లాడుతుంటే మేము వేరేది ఏదో అనుకుంటున్నాం, లేకపోతే మేము అప్పుడే పట్టుకొని తన్నేటోళ్ళం. మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఏందో వాళ్ళ బంధువులను, వాళ్ళ తల్లిదండ్రిని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిసి దాని మీద సంఘటన చేసుకొని మా మహిళా సంఘాలన్నీ ఎటతాటికి వచ్చి వాడిని బరాబర్ శిక్షిస్తారు సార్. అంటే చాలా ఆధారాలు లేకుండా చేశాను అని కూడా ఎక్కువగా బయట వినిపిస్తుంది. మీరు అంటే ఒక దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ఎట్లా అయితే చేశారో అలా చేశాడనే వార్త కూడా బయట వినిపిస్తుంది. మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టు కూడా చెప్తున్నారు. దట్టు అతను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ అని కూడా చెప్తున్నారు. వాడు ఎవడన్నా రాని సార్, ఎక్స్ ఆర్మీ రాదు, సీఎం రాదు, ప్రధానమంత్రి రాదు, ఎవడన్నా రాని. వానికి ఎక్కడిది సార్ ఆ రైట్? వాడిని మాట అప్ప చెప్తే ఒక్క సెకండ్ చాలు సార్. మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ, తుంటలు చేస్తాం మేము. ఆ బాధ మాకు ఎంత బాధ అవుతుందో తెలుసా? తోటి ఆడపిల్లగా నేను బాధపడుతున్నా, వాడికి ఎక్కడదండి ఆ రైటు? వాడిని మాట అప్ప చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ పిఎస్ నుంచి. పోలీసులు ఏమంటున్నారు? మేము లోపలికి వెళ్ళలేదు సార్, సిఎస్ఆర్ లేరు, వచ్చిన తర్వాత కలుస్తాం, గట్టి మాట్లాడతాం. మనం ఎలా చూడాలంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి, దారుణంగా చంపేస్తున్నారు అండ్ ఆధారాలు లేకుండా కూడా చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు. రీసెంట్గా మన హైదరాబాద్లో ఇట్లాంటి సంఘటనలు చాలాగా జరిగాయి. చాలా జరిగినాయండి. అక్కడ ఒక ఫస్ట్ చేసిన అతనికి శిక్ష ఇస్తే ఇతరుడు చెయ్యడు. మెయిన్ ఆ కేసు ఫస్ట్ వచ్చిన కేసుని వాళ్ళు కరెక్ట్గా డీల్ చేసి ఇక్కడ రాదు, ఇక్కడ దాకా ఇంకా వేరే వాళ్ళు కూడా చెయ్యరు. అమ్మ నేను ఇట్లా చేసిన అట్లాంటి శిక్ష ఇవ్వాలి వానికి. అట్లాంటి శిక్ష ఇస్తే ఇంకో వేరే కూడా చేయడు వాళ్ళ భార్య మీద. ఎందుకంటే మరీ ఘోరంగా ఆడవాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళినా ఆడవాళ్ళని అనుమతించడం ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు. మెయిన్ నేను చెప్పేది ఒకటే విధం ఏంటంటే, వాడు ఒక అమ్మాయి పుట్టినోడు అయితే ఒక ఆడపిల్లని అంత ఘోరంగా చేసిన కాబట్టి వాడు భూమి మీద ఉండొద్దు. మెయిన్ వాడిని కూడా అదే శిక్ష ఇస్తేనే అవతలవాడు భయపడతాడు. మొగోడు అనేటోడు భయపడాలి ఫస్ట్. మెయిన్ మేము మహిళలు అందరూ ఒకటే, మొగోడు అనేది భయపడాలి. అరే ఈ ఆడదానికి మనం ఇంత ఘోరంగా చేస్తాం, మనం చేసే మొగోడిని కూడా మనం కూడా ఇట్లా చేస్తారు వీళ్ళు అని భయపడాలి. మెయిన్ మా మహిళలకు అప్ప చెప్పండి, మా మహిళా సంఘానికి అప్ప చెప్తే మేము ఏం చేయాలో వానికి అదే శిక్ష చూపిస్తాం. మేము ఫస్ట్ ప్లేస్ నైట్ ఇక్కడ ఉన్నాం. మేము వాళ్ళు వచ్చినప్పుడు కంప్లైంట్ వచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాం. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వచ్చారా? తను ఒక్కడే వచ్చిండంట. మాకు తెలియదు కదా. మామూలుగా ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఏదైనా పని మీద వచ్చిండు అనుకుంటాం కదా. మాకు అప్పుడే తెలుసుంటే మేము ఊరుకుంటామే కాదు సార్. మెయిన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము బయట కూర్చొని 1 hour అవుతుంది నడుస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, మాకు అదేం తెలియదు. వాస్తవానికి నేను ఇంటికి వెళ్ళినాక మా కాలనీ వాళ్ళకి ఫోన్ వచ్చి ఇక్కడ ఇట్లా అయిందంటే మేము నైట్ వెళ్ళిపోయినా అక్కడికి. నైట్ వెళ్ళిపోయినాక ఏం మా ఇట్లా అని చెప్పి చూస్తే అందరు చుట్టుపక్కల నడితే లేదు మేడం 13వ తారీఖు నుంచి వీళ్ళ ఇంటికి లాక్కుంటే మళ్ళీ 14వ తారీఖు లాక్ తీసి స్మెల్ వచ్చింది. స్మెల్ వస్తే కుక్క వాసన వస్తుంది అని అంటే కుక్క చనిపోయిందని చెప్తుండంట. స్మెల్ వస్తుందని కుక్క చనిపోయిందంటే తీసేద్దామంటే లేదు నేను తీసేస్తా అని చెప్పిండట. తనే చెప్పిండట తీసేస్తా. చెప్పినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చాడు. నీరుపల్లి పిఎస్కి వచ్చి మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు లేని, వాళ్ళు చేయట్లేదు మనం వాళ్ళ పోలీసులు నానొద్దు, వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ వచ్చేసి వాళ్ళు వెళ్ళి చూసేది అమ్మాయి లోపలికి వెళ్ళేదే ఉంది, బయటకు వచ్చింది లేదు. దాన్ని బట్టి వాడిని పట్టుకున్నారు. వాడిని కొడితే వాడు ఇట్లా చేసిన అని చెప్పిండు. వాడు నేను ఉడకబెట్టిన కుక్కర్ లాస్ట్ వాడు ఎంత మూర్ఖుడు అయితే చేస్తాడండి, ఎంత మూర్ఖుడు వాడు. అసలు వాడు పుట్టి వేస్ట్ వాడు భూమి మీద. అసలు బతకనియద్దు. అసలు వాస్తవానికి మాకు అప్ప చెప్పండి, మా మహిళలకు అప్ప చెప్పండి, వాడిని కూడా అదే శిక్ష ఇస్తాం. మేము మీ చేత కాకుండా మాకు చెప్పండి, మళ్ళీ మేము వాడి గురించి ఇక్కడ ఉండమన్నా ఉంటాం, దాన్ని కూడా చేయమని చేస్తాం. ఇక్కడ కూర్చొని వాడు మాకు అప్ప చెప్పేదాకా. మరి చెప్పండి, అంటే మీరు అసలు ఏ విధంగా చూస్తారు? సెకండ్ అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా దృశ్యం సినిమా చూసి వెంకటేష్ గారు సినిమా చూసి ఆయన అట్లా అయిందా, లేదంటే ఇవి చూసి వాళ్ళు సినిమాలు తీస్తున్నారా అర్థమైతలేదు. ఇది పబ్లిసిటీ చేయడం అండి, మూవీస్ తీయడము. ఇప్పుడు మూవీ వల్ల వీడు ఇట్లా అయిందా, లేకపోతే వీడి వల్ల మూవీ తీసిండా మాకు అర్థమైతలేదు. మూవీస్ వల్ల మంచి అదేంటి వాళ్ళకి జనాలకి మంచి అదేంటి మన మెసేజ్ వెళ్ళాలి యాక్చువల్గా. బట్ మెసేజ్ వెళ్ళకుండా చంపడాలు ఆడవాళ్ళు అంటే అసలు మనుషుల్లా కనబడతలేరా మగవాళ్ళకి? అసలు ఏందన్నట్టు అండి. నేను అంటే ఆధారాలు లేకుండా చేయడానికి ఆ రకంగా చేశాడని అన్నా నేను. ఎలా
ఆధారాలు లేకుండా కాదండి, మూవీస్ అంటే మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు గురుమూర్తి అనే వ్యక్తి కాదండి, ఆధార్ లేకుండా చేసిండంటే వాడు లాకేసుకుని లోపల ఉండి వాడు అంతా నీట్ చేసుకుని అంత ప్లాన్ తో ఉన్నాడు. వాడు ఎవరికి తెలుసు వాడు అట్లా చేసిందని? ఆధారం నాదేం దొరకొద్దు అనుకున్నాడు. హత్యాయత్నం చేశానని ఒప్పుకున్నా కానీ లోకం మీద అందరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వానికి వాళ్ళ వైఫ్ మీద ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే మాలాంటి వాళ్ళకి చెప్పాలి. దానికి ఏదైనా ఆమె ఏదైనా మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేస్తాము, వాడిది ఏదైనా మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేస్తాము. పిఎస్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పారేసి కూరగాయలు కట్ చేసినట్టు ఆమెను కట్ చేసేసి కుక్కర్లో ఉడకబెట్టి అట్లా కాల్ చేసి వాటర్లో వేయడం ఎంత సైకోఫెలో అండి వాడు. మా మహిళా సంఘాల నుంచి వాడికి ఇచ్చే మెసేజ్ ఒకటే అండి, వాడికి ఇచ్చే పనిష్మెంట్ ఒక రేంజ్లు ఉండాలి. గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాస్త స్పందించి వేరే లేడీస్కి ఇలాంటివి జరగకుండా ఆయన ఎలాంటిది చర్య తీసుకుంటారో మంచి చర్య తీసుకొని వానికి ఇచ్చే పనిష్మెంట్ చూసి మాత్రం మిగతా బాయ్స్ జెంట్స్ అందరు భయపడేట్టుగా ఉండాలండి. వాడికి అట్లా ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ కూడా ఏదో లోపల ఎన్కౌంటర్ చేయడము, పిఎస్లో కొన్ని ఏళ్ళు ఉంచడము,